డిఎస్సి సోషల్ అక్షాంశాలకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఉష్ణమండల సతిత హరిత అడవులు. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. 1971 క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వాతంత్ర్య సమరయోధులు సరోజిని నాయుడు. క్రింది వారిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. బుధుడు, శుక్రుడు. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల్లో అత్యధిక కాలం పరిపాలించిన వారు తుగ్లక్ వంశం. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి నేల. సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయటపడింది. మొహంజోదారో ఈ పాండ్యరాజు పాలనను మార్కోపోలో ప్రశంసించాడు. కులశేఖరుడు స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి. రాజ్ కుమార్ అమృత్ కౌర్ జ్ఞాన సముపార్జన ఎప్పుడూ పరస్పర ఆశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపింది. ప్రొఫెసర్ ఎస్ పాల్ శర్మ విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా అంటారు: మూల్యాంకనం. కార్డుబోర్డ్ లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనోపకరణం. పెగ్ బోర్డు సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగానూ ఉద్దేశపూర్వకంగానూ కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది కిల్ ప్యాట్రిక్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలను అనుసంధానం, క్రమబద్ధ శిక్షణ ఉపగమం, క్రిందికి రాని అంశం, వివిధ సబ్జెక్టులను వేరు చేయడం.